guys, welcome back to University of Fashion. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ లో షేర్ చేసుకోండి. సో వీడియోలోకి వచ్చేస్తే నేను ఈసారి మీషోలో నుంచి కొన్ని అనార్కలి కుర్తా సెట్స్ తీసుకున్నాను. అవి ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను తీసుకున్న అనార్కలి కుర్తా సెట్స్ అయితే ఇవేనండి. ఒక 3 తీసుకున్నాను. బ్యూటిఫుల్ అనార్కలి కుర్తా సెట్స్ నేను ఒక్కొక్కటిగా ఎలా ఉన్నాయనేది చూపించేసాను. ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి చాలా గ్రాండ్ ఉందండి. ఇందులో కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఫస్ట్ చూపించేస్తాను. ఇలా చూడండి, మెరూన్ కలర్లో ఇలా మనకి మొత్తం డ్రెస్ మొత్తం మనకి కలంకారీ డిజైన్లో అయితే వచ్చేసింది అనమాట. ఇలా నెక్ ప్యాటర్న్ అంతా మనకి ఇలా వచ్చేసింది. నేను ఫోటో పెడతా చూడండి. వేసుకుంటే మాత్రం అదిరిపోయిందండి డ్రెస్ మాత్రం. యాక్చువల్లీ నేను ఇవన్నీ వేసుకున్నాను ఆల్రెడీ. ఒక్కో ఫంక్షన్కి చిన్న చిన్న అకేషన్స్కి నేను వేసేసుకున్నాను అనమాట. కొంచెం గ్రాండ్ లుక్ ఉన్నాయి కదా అనేసి ఇది చూస్ చేసుకున్నాను. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకొకటి వచ్చేసి ఫెస్టివల్ కోసం, ఇంకొకటి వచ్చేసి హల్దీ ఫంక్షన్ కోసం వేసుకున్నాను నేను. సో నేను చూపించేసేది ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మెరూన్లో వచ్చేసింది మనకి మొత్తము. అండ్ ఇందులో వచ్చేసి మెరూన్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో వచ్చేసాయి అనమాట డ్రెస్సెస్. కలర్స్లో అయితే ఇంకా వేరే ఏ కలర్స్ లేవు, ఇది మాత్రమే ఉంది. సారీ మర్చిపోయా, ఇట్లా బ్లూ ఉంది కదా, ఇందులో బ్లూ. ఈ బ్లూ వచ్చేసి డ్రెస్ మీద వచ్చి మొత్తం మెరూన్ కాంబినేషన్లో ఇట్లా ఫ్లవర్స్, ఇది ఈ కలంకారీ డిజైన్ వచ్చేసింది. అట్లా బ్లూ కలర్లో, ఒకటి మెరూన్ కలర్లో, ఇంకోటి వచ్చేసి బ్లాక్ కలర్లో, ఈ 3 కలర్స్లో ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి నాకు బాగా నచ్చింది అనమాట. అందుకనేసి మెరూన్లో తీసేసుకున్నాను నేను. ఇట్లా అంటే మెరూన్లో మనకి దీని మీద ఇలా కలంకారీ డిజైన్ మొత్తం రావడం చాలా లుక్ ఉందనమాట. సో అందుకని తీసేసుకున్నాను. నెక్ ప్యాటర్న్ అంతా చూసా అంటే మనకి ఇలా వచ్చేసింది. నెక్కి ఇలా మనకి ఇలా చిన్న లేస్ లాగా కూడా యాడ్ చేశారనమాట. ఇలా నెక్ యాడ్ చేసేసి ఇలా మనకి ఒక ప్యాటర్న్లో ఒక డిజైన్ ఇచ్చేసారనమాట ఇలా మొత్తంగా. అండ్ బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్ ఇచ్చేసారు. హ్యాండ్స్ వచ్చేసి మనకి 3/4 హ్యాండ్స్ వచ్చేసాయి అనమాట మనకి మొత్తం ఇలా. అండ్ ఇది వచ్చేసి మనకి లేయర్స్ లో వచ్చేసిందండి. డ్రెస్ మాత్రం చాలా బాగుంది. ఇలా మనకి ఇలా చూసా అంటే ఇలా ఇది వచ్చేసి బాడీ పార్ట్, ఇక్కడి నుంచి ఇక్కడికి అనమాట. ఇలా మనకి ఇది బాడీ పార్ట్. ఇక్కడ కూడా ఒక లేస్ ఇచ్చేసారు. అండ్ ఇక్కడ నుంచి ఒక లేయర్ ఇలా చూసారా, ఇక్కడ ఇంకో లేయర్కి ఇలా చిన్న చిన్నగా గ్యాదర్ చేసేసి స్టిచ్ చేసేసారు. ఒక 3 లేయర్స్, 1 2 3 4 లేయర్స్లో ఇచ్చేసారండి మనకి ఇలా. ఇది వచ్చేసి సెకండ్ లేయర్లో అనమాట. ఇది సెకండ్ లేయర్. అండ్ ఆ తర్వాత మళ్ళీ అట్లే చిన్న లేస్ ఇచ్చేసి లేయర్కి ఇలా లేస్ ఇచ్చేసారు అనమాట. ఇలా లేస్ ఇచ్చేసారు. అండ్ కింద వచ్చేసి ఇది 4th లేయర్. ఇక్కడ కింద చూసా అంటే ఎంత బాగా వచ్చేసింది చూడండి. కింద మాత్రం చాలా గ్రాండ్గా వచ్చేసింది అనమాట ఈ డిజైన్. ఇది చాలా బాగా హైలైట్ అయ్యేదన్నమాట డ్రెస్కి. ఇలా మంచి గేరాతో ఇచ్చేసారండి. మంచి గేరా ఉంది డ్రెస్ అయితే. చాలా బాగుందనమాట. అనార్కలి గ్రాండ్ ఉందనమాట. ఇది మనకి ఒక్కొక్కరి దగ్గర 700 రేంజ్లో ఉంది. 700 to 1000 వరకు ఉంది. నేను ఇది 700ది అంత క్వాలిటీ ఎలా ఉంటుందో లేదో తెలియదు, ఎవరు కొనలేదని చెప్పేసి నేను 1000 రూపీస్తో తీసుకున్నాను. ఇది చాలా బాగుందనమాట. కింద గేరా ఇలా. అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా మనకి ప్లెయిన్ మొత్తం ఫ్యాబ్రిక్ ఎలా వచ్చేసిందో అలాంటి ఫ్యాబ్రిక్ మీద ప్రింటెడ్తోనే మొత్తం కలంకారీ ప్రింటెడ్తో బ్యాక్ అంతా ఇలానే ఇచ్చేసారనమాట రౌండ్ నెక్తో. అండ్ లేయర్స్ సేమ్ రిపీట్ అయ్యాయి అనమాట. అలానే రిపీట్ అయిపోయింది అనమాట డ్రెస్ అంతా వెనకాల అంతా ఇలా. సో ఇది వచ్చేసి టాప్. అండ్ దీని ప్యాంట్ వచ్చేసి ఇలా మనకి ఇలా డాట్స్ చిన్న చిన్న బుటీస్ చిన్న చిన్న ఫ్లవర్స్తో వచ్చేసింది అనమాట మెరూన్ కలర్లో. ఇక్కడ బ్యాక్ ఎలాస్టిక్ ఇచ్చి ఫ్రంట్ అయితే ఇలా ఇచ్చేసారనమాట. నాకు కొద్దిగా లూజ్ ఉంది. నేను ఆల్రెడీ ప్రతి వీడియోలో షేర్ చేసుకుంటా. నా కోసం తీసుకునే డ్రెస్సెస్ అయితే మాత్రం నేను L సైజ్ తీసుకుంటాను. కొంచెం ఎక్స్ట్రా సైజ్ ఉంటే ఎప్పటికైనా బెస్ట్ కదా అని చెప్పేసి తీసుకుంటాను. సో అందుకనేసి నాకు ప్యాంట్ లూజ్ ఉంది, అలాగే డ్రెస్ కూడా లూజ్ ఉండే నేను స్టిచ్ చేసేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి వేసుకున్న వీడియో కూడా పెడతా చూడండి. టోటల్ అవుట్ఫిట్ లుక్ ఎలా ఉంది అనేది కూడా తెలిసేకి. సో ప్యాంట్ నార్మల్ ప్యాంట్ లాగానే వచ్చేసింది అనమాట ఇలా మొత్తము. ఇది వచ్చేసి ప్యాంట్. అండ్ ఇది వచ్చేసి దుపట్టా అనమాట. దుపట్టా కూడా మనకు మంచిగా ఇలా మనకి డిఫరెంట్ అదే దాని కలర్ ఆపోజిట్ కలర్లో ఇచ్చేసారు అనమాట. కలంకారీ డిజైన్ వచ్చేసింది కదా, ఆ కలర్ మనకి దుపట్టా ఇచ్చేసారు. ఇది దుపట్టా అయితే ఏం కాటన్ అయితే కాదు, ఇలా మొత్తం కలంకారీ డిజైన్లో మొత్తం వచ్చేసింది. బట్ దుపట్టానే మంచి గ్రాండ్ లుక్ ఉండేదన్నమాట. ఇలా చూడండి డిజైన్, దానికి వచ్చిన డిజైన్నే రిపీట్ చేశారు. కాంట్రాస్ట్ కలర్లో ఇచ్చేసారనమాట మనకి ఇలా.
ఇలా మనకి ఇచ్చేసారు అనమాట. దీంట్లో 3 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇలా నేను మెరూన్ చూపించాను కదా ఇది, అలాగే ఇలా బ్లూ కలర్ లోనే మనకి మెరూన్ కలంకారీ డిజైన్ వచ్చేసి అండ్ బ్లాక్ అన్నమాట. ఇలా 3 కలర్స్ ఉన్నాయి. నేను ఆ 3 కలర్స్ అవి కూడా ఫొటోస్ పెడతా చూడండి. 3 కలర్స్ ఉండేవి. మీకు ఎవరికైనా కావాలంటే వాటి 3 లింక్స్ నేను ఇస్తాను. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇదండి. నేను ఆల్రెడీ ఇది నేను తీసుకున్నాను. ఎక్కడ అంటే అమెజాన్లో తీసుకున్నాను దివాళీకి అని చెప్పేసి. అప్పుడు తీసుకుందామని చూసాను నేను. అంటే మా ఆడపడుచుకు తీసుకున్నాను అనమాట నేను. అప్పుడు నేను వేసుకొని చూపించాను ఎస్ సైజు. నాకు కరెక్ట్ సెట్ అయింది ఎస్. అండ్ తనకు తీసుకున్నాను అది నేను అప్పుడు. ఆ తర్వాత నేను మళ్ళీ ఇప్పుడు మీషోలోంచి కూడా, మీషోలో అప్పుడు నేను చూడలేదన్నమాట మీషోలో అయితే. సో మీషోలో ఎలా ఉందో తెలియాలి కదా అని చెప్పేసి తీసుకున్నాను అనమాట ఇది నేను. సో ఇది వచ్చేసి మీషోలో తీసుకున్న ఇది అనార్కలి అనమాట. ఇలా మనకి చూసా అంటే ఇలా గ్రీన్లో ఒక షేడ్ అనమాట ఇది. సో ఇలా చూసా అంటే మనకి మొత్తం ప్రింటెడ్లోనే వచ్చేసింది, కాటన్లో వచ్చేసిందండి ఈ డ్రెస్. నెక్ వచ్చేసి ఇలా వీ షేప్లో ఇచ్చేసారనమాట. మనకి ఒకటే ప్యాటర్న్లో వచ్చేసింది మనకి మొత్తము. హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్లో అయితే ఇచ్చేసారనమాట. అండ్ ఇది వచ్చేసి లేయర్స్ అంటూ ఏం లేదు, జస్ట్ ఇలా మనకి ఇది ఆలియా కట్ డిజైన్ వచ్చి ఉంటుంది కదా, సో అలా ఇచ్చేసారనమాట మనకి. ఇలా చూడండి, ఇలా ఇచ్చేసి ఇలా మనకి మొత్తం గ్యాదర్ చేసి సేమ్ ఫ్యాబ్రిక్ నే రిపీట్ చేసేసారు మొత్తం కింది వరకు. ఇలా మంచి గేరాతో ఇచ్చేసారనమాట. ఇది కూడా చాలా బాగుంది, ఎంతో డీసెంట్ ఉందో అసలు. నేను అమెజాన్ లోంచి తీసుకునింది. అది వచ్చేసి 150 రూపీస్ కాస్ట్ ఎక్కువ దీనికన్నా. ఇది వచ్చేసి మీషోలో మనకి తక్కువలోనే వచ్చేస్తుంది అనమాట. సో ఇది టాప్, ఇది వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఫ్యాబ్రిక్. అండ్ ఫ్రంట్ వచ్చేసి వీ షేప్ లో నెక్ అండ్ బ్యాక్ వచ్చేసి రౌండ్ షేప్ లో నెక్ ఇచ్చేసారు. మొత్తం ఇలానే వచ్చేసింది డ్రెస్ అంతా. సో మొత్తం ఇలానే వచ్చేసింది. ఇదైతే టాప్. అండ్ దీని ప్యాంట్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్ లోనే ప్రింటెడ్ తో ఇచ్చేసారు. దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అందులో కూడా సేమ్ అలానే వచ్చేసింది అనమాట. దాంట్లో చెప్పాను కదా అమెజాన్ లో కూడా సేమ్ అలానే వచ్చేసింది. సేమ్ ఫ్యాబ్రిక్ ఇలా మనకి ఎలాస్టిక్ తో మొత్తం ఇచ్చేసారనమాట. ఇలా మొత్తం ప్యాంట్ సేమ్ ఫ్యాబ్రిక్ తో మొత్తం సేమ్ డిజైన్, సేమ్ ఫ్లవర్స్ ప్రింటెడ్, అదే కలర్స్ మొత్తం రిపీట్ చేశారు. అదే క్లాత్ తో ప్యాంట్ కూడా కుట్టేశారనమాట. సో చాలా బాగుంది దీని క్వాలిటీ. దీంట్లో అయితే కలర్స్ ఆప్షన్స్ ఏమీ లేవండి. ఇది సింగిల్ కలర్ లో వచ్చేసింది అండ్ చాలా బాగుంది. ఇది మనకి కాంట్రాస్ట్ కలర్ లో ఇలా దుపట్టా, దాని మీద ఫ్లవర్స్ వచ్చేసాయి కదా, ఆ ఫ్లవర్స్ కలర్ లో ఈ దుపట్టాని వాళ్ళు చేసేసారనమాట. ఇలా మనకి దుపట్టా వచ్చేసింది. ఇలా మొత్తం దానిపైన మనకి దీని కలర్ లో ఫ్లవర్స్ వస్తే అదే మనకి ఇచ్చేసారనమాట ఇక్కడ మెరూన్ లో మొత్తము. అండ్ కింద ఇలా మనకి ఇలా సేమ్ ఆ డ్రెస్ కలర్ లో మనకి ఇలా ఇచ్చేసి ఇలా ఇచ్చేసారు మొత్తము. దుపట్టా క్వాలిటీ చాలా బాగుంది, డ్రెస్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి అనమాట. ఈ డ్రెస్ అయితే చాలా బాగుంది. నాకు వేసుకోగానే కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్. అసలు సమ్మర్కి అయితే ఈ ఫ్యాబ్రిక్ లో ఉన్న, ఈ కాటన్ ఫ్యాబ్రిక్ లో ఉన్న డ్రెస్సెస్ అయితే చాలా బాగా సెట్ అవుతాయి అనమాట. సమ్మర్కి చాలా చాలా బాగుంటాయి, కంఫర్టబుల్ ఉంటాయి అనమాట. ఇంకోటి వచ్చేసి ఇది థర్డ్ వన్. ఇది వచ్చేసి నేను హల్దీ ఫంక్షన్ అని చెప్పాను కదా, హల్దీ ఫంక్షన్ కి వేసుకున్నాను అనమాట. ఇది చాలా బాగుందండి డ్రెస్. అండ్ ఇది వచ్చేసి ఇలా మనకి నెక్ ప్యాటర్న్ అయితే ఇలా వచ్చేసింది అనమాట. ఎల్లోలో మనకి సేమ్ ప్యూర్ కాటన్, ఇది ప్యూర్ కాటన్ లో వచ్చేసింది మనకి ఫ్యాబ్రిక్. ఇలా నెక్ ప్యాటర్న్ ఇలా కాలర్ నెక్ లో ఇచ్చేసారనమాట. అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనకి 3/4 హ్యాండ్స్ లో వచ్చేసాయి. అండ్ ఇది వచ్చేసి నేను హల్దీ ఫంక్షన్ కి నేను, మా అక్క, అలాగే మా ఆడపడుచు ముగ్గురము సేమ్ ఇదే తీసుకున్నాము. క్వాలిటీ అంత బాగుందన్నమాట. సేమ్ ముగ్గురం తీసుకున్నాము ఇదే హల్దీ ఫంక్షన్ కోసము. చాలా బాగుంది క్వాలిటీ అయితే ఇది. సో ఇలా మనకి సేమ్ ఫ్యాబ్రిక్ తో ఇక్కడ ఇలా చూసారంటే ఇక్కడ వేస్ట్ దగ్గర కొంచెం ఇలా స్టిచ్ చేసేసారనమాట. అండ్ ఆ తర్వాత ఇది పెద్ద గేరా అయితే రాలేదు కానీ బట్ క్వాలిటీ చాలా బాగుందండి. వేసుకుంటే మాత్రం భలే లుక్ ఉంది. అండ్ చాలా రీజనబుల్ ప్రైస్ లోనే వచ్చేసింది అనమాట. బ్యాక్ అయితే ఇలా వచ్చేసింది. ఇది వచ్చేసి మనకి అనార్కలిలోనే వచ్చేసింది అనమాట. ఇదైతే కట్ డ్రెస్ అయితే కాదు. ఇలా మొత్తం ఫ్యాబ్రిక్ అంతా మనకి ఎల్లోలో, దానిపైన మొత్తం ఫ్లవర్స్ అంతా ఇలా ప్రింటెడ్ లో మొత్తం వచ్చేసాయి అనమాట. నెక్ ప్యాటర్న్ ఇలా డిఫరెంట్ గా ఇచ్చారు. ఈ నెక్ ప్యాటర్నే దీనికి హైలైట్. అసలు చాలా బాగుంది ఇది. నేను వేసుకున్నది కూడా పెడతాను చూడండి. ఇది టాప్ అన్నమాట. అండ్ దీని ప్యాంట్ వచ్చేసి మనకి పలాజా ప్యాంట్ లాగా వచ్చేసింది. ఇలా మనకి ఎలాస్టిక్ తో ఇలా మనకి ఫ్యాబ్రిక్ కి కొంచెం డిఫరెంట్ బుట్టీస్ లాగా ఇచ్చారు. సేమ్ కలర్ దానికి ఇలా మనకి ఇలా వచ్చేసింది అనమాట. మనకి
ఇలా చూసా అంటే ఇది మనకి పలాజాలో వచ్చేసింది అనమాట ప్యాంట్, నార్మల్ ప్యాంట్ కాకుండా చాలా బాగుంది. వేసుకున్న ఫోటో పెడతా చూడండి ఎంత బాగుందో డ్రెస్ అయితే మాత్రము. ప్యూర్ కాటన్లో వచ్చేసి సమ్మర్కి అయితే చాలా బాగా సెట్ అయిపోతుంది. అండ్ దీని దుపట్టా కూడా ప్యూర్ కాటన్లో వచ్చేసింది. సూపర్ ఫ్యాబ్రిక్ అండి, ఇదైతే చాలా కంఫర్టబుల్ ఉంది, నాకు చాలా నచ్చింది అనమాట. ఇది చాలా మంది అడిగారు ఎక్కడ తీసుకునింది అని చెప్పేసి. ఇది వచ్చేసి దుపట్టా వచ్చేసింది, సేమ్ మనకి ప్యాంట్ ఫ్యాబ్రిక్ వచ్చిన డిజైన్ ఇక్కడ రిపీట్ చేసేసి ఇక్కడ వచ్చేసి మనకి డ్రెస్ వచ్చేసిండేది, ఇది మొత్తం ఇక్కడ రిపీట్ చేసి ఇచ్చేసారనమాట. చాలా బాగుంది డిజైన్ మొత్తము. ఇలా మనకి మొత్తం వచ్చేసాయి అనమాట. ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. మెరూన్, ఇది వచ్చేసి మనకి ఎల్లో కాంబినేషన్లో వచ్చింది కదా, మెరూన్ కాంబినేషన్లో ఉంది, అలాగే బ్లూ కాంబినేషన్లో కూడా ఉంది. వాటి లింక్స్ కూడా పెడతాను. మీకు ఎలా అనిపించింది వీడియో అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. మీకు కూడా నచ్చినట్లయితే వీటి లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు కూడా కావాలంటే మీరు కూడా పర్చేస్ చేయండి. ఈ సమ్మర్కి బెస్ట్ అవుట్ఫిట్స్ అని చెప్పుకోవచ్చు ఇవి. సో చూసారు కదా వీడియో, మీకు ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్, బై బై.